ఇంకా రేవంత్ రెడ్డి కట వేట కుక్కల హైడ్రా మారిందంట. ఓరండ్రి మాట మన కల్వకుంట్ల తారక రామ అంటుండు. ఆయన ఏమంటుండు, రేవంత్ రెడ్డికి వేటాడేందుకు పనికొస్తుందంట ఈ హైడ్రా. ఎవని భూములు కబ్జా చేయాలి, ఎవని భూములు గుంజుకోవాలి, ఎవరిని బెదిరియాలి, ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్ని బెదిరియాలి అన్నప్పుడు ఈ హైడ్రాను వాడుకుంటున్నట్ట వేట కుక్క లెక్క. ఈ స్టేట్మెంట్ నాకేం సంబంధం లేదు, ఆయన మాట్లాడినంతే. బ్లాక్ మెయిల్ అట ఎక్స్టార్షన్ టూల్గా మారిందంట. బ్లాక్ మెయిల్ చేసేందుకు, ఎక్స్టార్షన్ చేసేందుకు ఒక టూల్గా ఈ హైడ్రా మారిందంట. బడా బాబులను వదిలిపెడుతుందంట. ఇది తిరుపతి రెడ్డిని, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు వదిలిపెట్టింది, ఫాతిమా కాలేజీ వదిలిపెట్టింది, పల్ల రాజశేఖరెడ్డి కాలేజీ వదిలిపెట్టింది, తర్వాత మల్లారెడ్డి కాలేజీ వదిలిపెడుతుంది. సో ఇప్పుడు అందుకే బడా బాబును వదిలిపెడుతుంది. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందంట, దాన్ని ఎవరు ఊలగొట్టరంట, అది 100% తెలిసిందే. సో మంత్రుల ఇల్లు చెరువుల్లో ఉన్నాయి, వాళ్ళవి ఎందుకు కూలగొడతలేరు? ఎవరు? మా పొంగులేటి సీన్ అన్నది ఉన్నది, ఇక మిగతా వాళ్ళ మంత్రులు ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి కూడా ఈ హిమాయసాగర్ చెరువులో స్నానం ఆడుతూ ఉన్నది. హిమాయసాగర్ చెరువులో స్నానాలు చేస్తున్నాయి వాళ్ళ ఫామ్ హౌస్లు, మరి వాటిని ముట్టుకుంటలేరంట. సో పేదోళ్ళ మీద పడి కూల్ చేస్తుంది. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది. నేను వేసి ఇట్లా 9 తలకాయలు వేసి తలకాయ మీద ఒక ఆర్డర్ అని చెప్పేసి కొడతారుగా, ఓ పాము తలకాయ వలగొట్టినట్టుగా నిన్న ఫోటోలు వచ్చినాయి. అయితే 9 తలలున్న సర్పం అట రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా అనేది. ఇంతకంటే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు ఏం లేదట. మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మళ్ళీ కూడా చెప్తున్నా, వచ్చిన మొదటి రోజే హైడ్రాని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తాం అంటున్నాం. ఇట్లా తీసి బంగాళాఖాతం సిరేస్తారట. ఇట్లా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రజల లోపల మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా సరే బలిసినోది కూలగొడితే ఎవడేమో అడ్డుపాడు పెద్దగా, వాడో వీడో చట్టపరంగా తెలుసుకుంటారు, అది నడుస్తుంది. కానీ పేదోని కొంప కూలగొడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గోడు నేడుస్తూ ఉంటే, వాళ్ళ వీడియోలు మూతి ముందర పెట్టుకొని మైకులు పెడతా ఉంటే, వాళ్ళ కన్నీళ్ళు చూస్తూ ఉంటే ఎవరికైనా రక్తం మరుగుతుంది. మరి రేవంత్ రెడ్డికి ఏం అవునా కాదా తెలియదు మనకు. సో పెండింగ్ ప్రాజెక్టులపై మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట. సో ఈయన పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రిని కలిసినట్టనే. సో ఇది ఇక ఒకరి తర్వాత ఒకరు ఇచ్చిన స్టేట్మెంట్స్. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ హైడ్రా విషయంలో వెనకాడు వేస్తారు. ఈ బీఆర్ఎస్లో రేపు రాగానే ఇట్లా గద్దె మీద కూర్చోగానే ఇసరి వారెత్తారట. ఇంకో ఇలా కూడా సేమ్ స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయా. హైడ్రా బ్లాక్ మెయిల్ ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్టార్షన్ సాధనంగా మారింది. గతంలో ఆర్టీఐని అడ్డుపెట్టుకొని బతికినోడు రేవంత్ రెడ్డి. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో 30 నుంచి 40% వాటా ఓన్లీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాడుకొని సంపాదించినది డే 1 నుంచి ఉన్న ఆరోపణ. ఆర్టీఐలు వేయాలి, డాక్యుమెంట్ తెచ్చుకోవాలి, ఫోన్ చేయాలి, బెదిరియాలి, పైసలు చంపాలి. ఇది రేవంత్ రెడ్డి చరిత్ర అని అంటారు ఇప్పటి నుంచో, ప్రజలలో ఉన్నది. ఇక అనుమూల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు? హైకోర్టు వ్యాఖ్యల తర్వాత సర్కారు వైఖరిలో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి పడేస్తాం. నీట్ లీక్ ట్రిగ్గరు యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలి. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ వినతి పత్రం. ఇప్పుడు ఇంకో మా ఉసురు ముట్టిందంట. మాకు చెప్పకుండానే హైడ్రా అధికారులు మా ఇండ్లను కూల్చేసిండ్రు. 7 ఏళ్ళ నుండి ఉంటున్న నా ఇంటిని కూలగొచ్చిండ్రు. వద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలే. మా గోస ఊరికనే పోలేదు. హైడ్రా రంగనాథ్ను కోర్టు తప్పించింది. మా ఇంటిని కూల్చిన విషయం మీద మేము కూడా కోర్టుకు వెళ్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైడ్రా పెట్టి నిరుపేదలను రోడ్డున పడేసింది. మా ఉసురు ముట్టి రంగనాథ్ కోర్టు తగిన బుద్ధి చెప్పిందని. ఐలాపూర్ నుంచి ఒక బాధిత మహిళ, హైడ్రా బాధిత మహిళ ఇట్లా 7 దోషి ఇట్లా మన్నెత్తి పోసి ఇట్లా రంగనాథ్ని ఇట్లా సల్తాంది. నాశనం అయిపోయింది, శని వదిలింది, మాకు మా ఉసురే ముట్టిందని. ఇక వాళ్ళ భాష ఉంటుంది కదా మహిళలది. సో ఆ స్టైల్లో వాళ్ళు స్థాపిస్తారు. ఇంత కాడికి అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? ఇంత బాధ ఏమొచ్చింది? అనవసరంగా ఇంత 7 దోషుల మన్నెత్తి పోపించుకోవాలని అవసరం ఏముంది?
మన వ్యవహార శైలిలో మార్పు వస్తే అన్నీ ఉండబోతున్నాయి పరిశాలను. ఇది కథనే. ఈ హైడ్రా మంచిదా గొప్పదా, ఇంకా ఉండాలన్నా ఇంకా పెంచి పోషించాలని మీరు చెప్పాలి. మేమైతే చెప్పలేము, ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తా అంటున్నారు కదా. ఇంకేది ఇది ఇది కూడా హైడ్రా టాపికే రాశారు. రాష్ట్రంలో ఈ హైడ్రా భూతం అనేది శనివారం ఆదివారం గుండెల్లో గుబులు పుట్టిస్తాను. అంటే ప్రజలు వాళ్ళు శని ఆదివారంలో గోడున ఏడుస్తానో, వాళ్ళు బాధపడితేనో అది గొప్ప విషయమా, లేదంటే ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అంటారు కదా, అదేనా మీ విప్లవాత్మకమైన నిర్ణయం? ఇంతగా అనిపిస్తుంది మీది. ఇక హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు? ప్రైవేటు స్థలంలో గోడ కూల్చాలని ఏ ఆధారాలు ఏ అధికారాలతో కోరారు? ఇది వ్యవస్థాపరమైన వైఫల్యమే. తహసీల్దార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆదేశించిండు. ఇక ప్రైవేటు జాగాలో మీ బోర్డులా భూమి ఓనర్లకు నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా? హైకోర్టు ఆదేశించినా పట్టించుకోరా? హైడ్రాపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. 24 గంటల్లో బోర్డు తొలగించాలని జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆదేశం. ఇప్పుడు ఆ హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్లు అందరూ ఒకరి తర్వాత ఒకరు మీరందరూ హైడ్రాని ఇట్లా దుమ్మెత్తిపోయారు. ఎందుకంటే ఒక్కరు చేస్తే మా సార్కు సోయెత్తలేదు, అందరు చేయాలనేమో, అందరితో అనిపించుకోవాలనేమో. మళ్ళా కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం. ఇప్పుడు ప్రైవేట్ అని భూమి, ఇప్పుడు సపోజ్ నాకు 100 గజాల ప్లాట్ ఉంది అనుకోరు, ఆడ నా భూమి అని చెప్పేసి నేను అప్పటికే ఫెన్సింగ్ వేసుకున్నా, ఏదో నడిపించిన. ఆడికి వచ్చి రంగనాథ్ బోర్డు వేసి ఇగో ఇది హైడ్రా ల్యాండ్ అంటే ఏం చెప్పాలి ఇంకా దానికి? ప్రభుత్వ భూమి అంటే ఈ ఇందుకే సగం ఇజ్జత పోతుంది. ఈ లంగ పనులు బంద్ చేయరు. పోనీ మీరు ఈ కబ్జాలు చేసిన భూములన్నీ కాపాడుతున్నట్టు కదా, కబ్జాలు చేసిన భూములు ఎన్ని కాపాడారు, పేదోని భూములు ఎన్ని కూడగొట్టరు, 2 లెక్కలు తీరు. కబ్జాలు చేసిన కాపాడిన ఎక్కువ ఉందా, పేదోని కొంపలు కొట్టేది ఎక్కువ ఉందా చూద్దాం. సిగ్గు అనిపిస్తలేదు ఆమె కొంచెమన్నా? మాకైతే అనిపిస్తుంది వాస్తవానికి. ఒక ప్రభుత్వంలో ఒక అధికారికి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏడు దోషుల మనెత్తి పోస్తుంటే గొప్పగా అనిపిస్తున్నట్టు మరి రంగనాథ్ గారికి తెలియదు.